అధికారంలో రావడం చాలా అవసరం. ఇది నేను చెప్పడం కాదు, మీ అంతరాత్మకు తెలుసు. మీ అంతరాత్మకు తెలుసు ఈరోజు నరేంద్ర మోడీ తిరిగి మళ్ళా కేంద్రంలోకి వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో. ఈరోజు మనం ఎన్నో పోరాటాలు చేశాం. రాహుల్ గాంధీ భారతదేశం అంతా ముస్లింగా అండగా ఉండి ఆయన ఒక పక్క ముస్లిం క్రిస్టియన్లను కాపాడుతుంటే, ఈరోజు నరేంద్ర మోడీ ముస్లింల పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆయన అనేక కుట్రలు పడిన విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ ముస్లింని వ్యతిరేకించి ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఆయన అమలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ముస్లింకి అభినవ సంబంధం ఉందని చెప్పి ముద్రేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నిజమే, ముస్లింలను పక్షపాతి కాంగ్రెస్. కాకపోతే సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ ఈరోజు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. హిందువులన్నా హిందువులు ముస్లిమ్స్ బాయ్ బాయ్ అని ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం కలిసిమెలిసి ఉన్నామా లేదా నెల్లూరు నగరంలో అని చెప్పి నేను మనం చేస్తున్నాం. మనం హిందువులు ముస్లింలు కలిసిమెలిసి ఉండేది నిజమా కాదని నేను అడుగుతున్నాను. ఈరోజు మనందరూ ఒకటిగా ఉండేవాళ్ళని ఈరోజు ఆయన రామాలయం పేరుతోనో, రామాలయాలు ప్రతి ఊర్లో ఉన్నాయి, మీరు దండం పెడతారు, మసీదులకు మేము వస్తాము, హిందూ దేవాలయం కనబడితే మీరు గౌరవంతో ఉంటారు. ఈరోజు కొత్తగా నరేంద్ర మోడీ దేవాలయం కట్టినట్టు రామాలయం, ఇంకెక్కడ దేవాలయాలు లేనట్టు ఆయన ఒక రాజకీయం చేయాలనే ఉద్దేశంతో హిందుత్వం పేరుతో హిందుత్వాన్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని ఆయన చేసేటటువంటి ప్రయత్నానికి ఈ రేపు జరగబోయే మే 13 ఎన్నికల్లో ముస్లిం సోదరులందరూ ఏకమవ్వాల్సిన అవసరం దేశంలోనూ రాష్ట్రంలో ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. భుజాల మంది ఎక్కించుకొని ఊరేగుతున్నాడు. మీరందరూ గమనించమని నేను కోరుతున్నాను. ఈ ప్రమాదం ఈ దేశానికి కూడా మంచిది కాదు. ఈ ముస్లిం సోదరులకి సోదరులకి ఎవరు కూడా ఇది మంచి పరిణామం కాదని ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఎన్నో గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఉన్నాను. మీరందరూ కూడా దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరందరూ కాంగ్రెస్ పార్టీ ఎడల అభిమానంతో నరేంద్ర మోడీకి, చంద్రబాబు నాయుడికి ఒక పక్క జగన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని కానీ పొరపాటు చేస్తే ఇది మూల్యం, ఇది చిన్న నష్టం జరగదు, తీవ్రమైన నష్టం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను.